అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సనాతన్ ధర్మ బోర్డు కావాలని పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉడిపి పీఠం అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనే బిరుదుని ఇవ్వటం జరిగింది. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటం ప్రయత్నం మీకు తెలియంది కాదు. ఇప్పుడు లేటెస్ట్గా ఆయనకు ఉడిపి పీఠం వాళ్ళు అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక బిరుదుని ఇవ్వడం జరిగింది. ఎలా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది? డెఫినెట్గా స్వాగతించాల్సిన అంశమే. తెలుగు వాళ్ళకి గర్వపడాలి. సుగుణేంద్ర శర్మ పీఠాధిపతి పుట్టకే మఠ శ్రీకృష్ణ పీఠం వాళ్ళు ఇంతమంది దేశంలో 100 కోట్ల మందికి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఉన్న ఒక రాజకీయ నాయకుడిని పిలిచారంటే, అవును, 10 రోజుల క్రితం మోదీ గారిని పిలిచి ఒక అవార్డు ఇచ్చారు. దేశం సుభిక్షంగా ఆయన పాలన ఉందని. ముగింపు ఉత్సవాలకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని పిలవటం అంటే, మీరు అన్నట్టు హిందూ సనాతన ధర్మ పరిరక్షణకి దాన్ని దారి చూపే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. మనం తిరుమలలో లడ్డు అపవిత్రమైనప్పుడు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలి నడకన వెళ్ళి పసుపు కుంకుమ కూడా పూసి మెట్లకి కాలినడకన వెళ్ళి వ్యక్తి, అవసరమైతే నాకు పార్టీ కాదు, పదవి ముఖ్యం కాదు, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని ఎలిగెత్తి చట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ఆనాటి విజయనగర సామ్రాజ్యం, హరిహర్రాయలు, బొక్కరాయలు, విద్యారణ్య మహర్షి ప్రోత్సాహంతో కృష్ణదేవరాయలు రంగరంగ వైభవం మనం చూసాం. తిరుమలలో కూడా మనం చూస్తే ఒకే ఒక రాజుతో వాళ్ళ భార్యలు ఇద్దరు కృష్ణదేవరాయలు గారిదే ఉంటుంది. బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ మన తెలుగు వాళ్ళలో గర్వించదగ్గ రాజు విజయనగరం సంస్థ. ప్రతి విజయానికి ఇది గుర్తుగా కొన్ని నగలు శ్రీనివాసునికి ఇచ్చేవాడు. అటువంటి కృష్ణదేవరాయలు మనం మరిపించేటట్టుగా ఆయన మోకాళ్ళ మీద నుంచొని ఆ పీఠాధిపతి దగ్గర నుంచి ఆయన తీసుకున్న తీరు, కిరీటం పెట్టారు, వీరతిలకం ఇచ్చారు, ఒక గద బహుకరించారు. చాలా పరవశించిపోయాడు. నాకు పూర్వజన్మ సుకృతం ఇక్కడ రావటం అని కన్నడలో మాట్లాడితే విశేషంగా ఆదరణ. మనం అంతకుముందు గోపాలగౌడ గారు పిలిచినప్పుడు చింతామణి వెళ్ళి పాల్గొన్నాడు. అదే కర్ణాటకలో ఎంత ప్రజాదరణ, వేలాది మంది వచ్చారు. కట్ చేస్తే మళ్ళా నిన్న ఆయన పిలవటం, ఆ పీఠాధిపతులు ఆయన్ని సత్కరించడం, అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన్ని ఇది చేయటం అనేది నిజంగా మనం గర్వపడాల్సిన విషయం. ఎవరు సార్ హిందూ 100 కోట్ల మంది హిందువులకు పరిరక్షకులు ఎవరు కనపడుతున్నారు? గుడులు 167 గుడులు గత 5 సంవత్సరాలు ధ్వంసం అయితే అడిగిన వాళ్ళు లేరు. అంతర్వేదుల దగ్ధం అయితే అడిగిన వాళ్ళు లేరు. హిందూ ధార్మిక సంస్థలకి, హిందూ మతాన్ని అభిమానించే సంఘాలకి, ప్రతినిధులకి పవన్ కళ్యాణ్ ఒక ఐకానిక్గా కనపడుతున్నారంటే డెఫినెట్గా 100% ఆయన ఒక్కడే కనపడుతున్నాడు. ఇంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు ఉన్నా పవన్ కళ్యాణ్ నిన్నదాకా రాజకీయాల్లో ఒకవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆట కట్టించే పనిలో ఉన్నాడు. మొన్నటిదాకా కట్ చేస్తే మనం చూసాం. ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్పాడు. పంచాయతీ సంస్కరణలు తీసుకొస్తున్నాడు, స్కూల్స్లోకి వెళ్ళి కలుస్తున్నాడు, అన్ని శాఖలకి వనే తీసుకొస్తున్నాడు. అవును, పవన్ మాట నా మాట వేరు కాదని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. కట్ చేస్తే ఓజీ ద్వారా సినిమాలో సక్సెస్. అవును, అటు సినిమాలు, రాజకీయాలు, అధికారంలో మోదీ గారు వచ్చేటట్టు కారణమయ్యే వ్యక్తి. అంటే ఇప్పుడు సినిమాల్లో అగ్ర హీరో, రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఇంక పక్కన మతం, ఇప్పుడు ఆధ్యాత్మిక ఇదిలో కూడా నెంబర్ 1 అయిపోయాడు. అంటే లేకపోతే కాదు సార్, నార్త్ లో యోగి ఆదిత్యనాథ్ని ఒక సింబాలిక్. అవును, ఇప్పుడు సౌత్ లో ఒకే ఒక వ్యక్తి ఈయనే. ఎందుకంటే సార్, మురుగన్ సమావేశం తమిళనాడు నుంచి ఈయన పిలవటం ఏంటి చెప్పండి చీఫ్ గెస్ట్ గా. అందుకే అవును, కరెక్ట్. ఆ తర్వాత ఇప్పుడు కర్ణాటకలో ఉడిపి పీఠం వాళ్ళు ఈయన పిలవటం ఏంటి? అభినవ కృష్ణదేవరాయలు అంటే నిజంగా పూర్వజన్మ సుకృతమే కదా. అంతేగా. ఆయన నేను 60 ఆవులను పెంచుతున్నాను, గోశాల ఆవశ్యకత చెప్పాడు. భగవద్గీత మన మనసులో ఉండటం కాదు, పూజ గదిలో ఉండటం కాదు, భగవద్గీత మన మార్గదర్శి అని చెప్పాడు. ఖచ్చితంగా సార్, మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం చూపించే ఏకైక గ్రంథం భగవద్గీత. లేకపోతే మోదీ గారు ప్రపంచ దేశాలు మనల్ని పొంది మోదీ గారు మన ప్రియ శిష్యుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చినప్పుడు ఏమిచ్చాడు సార్? భగవద్గీత రష్యన్ భాషలో అనువదించిన భగవద్గీత ఇచ్చాడు. అవును, అంటే ఏంది, ఆయన కూడా కలకత్తుకుని తీసుకున్నాడు. అక్కడ ఆయన ఇచ్చాడు. ఈయనకి ఈ పీఠాధిపతులు ఇవ్వటం అనేది మనం చూస్తే కనుక అది పూర్వజన్మ సుకృతమే సార్. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చిపోతుంటారు చెప్పండి. ఈయన్నే గుర్తించి వాళ్ళు అభినవ కృష్ణదేవరాయలు బిరుదు ఇవ్వటం ఏం చెప్పండి. ఆనాటి విజయనగర సామ్రాజ్యం మనం చిన్నప్పుడు చదువుకున్న ఆ గొప్పతనం, కృష్ణదేవరాయల గొప్పతనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిలో చూసుకోవటం అనేది నిజంగా ఒక తెలుగు ప్రజలుగా మనం అంత గర్వపడాల్సిన విషయం. అవును, అంతే కదా సార్. మన రాష్ట్రం కానీ రాష్ట్రం అంటే మన రాష్ట్రం అంటే రాజకీయాల కోసం ఇచ్చాలి అనుకోవచ్చు. అవును, కర్ణాటకలో చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు. అవును, అందులో వాళ్ళు తెలుగు వాళ్ళు గుర్తించడం అంటే అది అరుదు, నిజానికి మామూలు విషయం కాదు కదా సార్. అక్కడికి వెళ్ళి గుర్తించడం మామూలు విషయం కాదు. అది ఒక తెలుగు ప్రజలుగా, అది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు
ఆ బిరుదు అనేది ఈజ్ షూటబుల్ పర్సన్. అంటే హిందూ ఐడియాలజీని సౌత్ ఇండియాలో బాగా అంటే మామూలుగా అంటారు ఇక్కడ ద్రవిడోద్యమం ఎక్కువ, కొంత లెఫ్ట్ కల్చర్ ఎక్కువ, కొంత హిందూయిజం తక్కువ అని అంటారు. కానీ ఇలాంటి చోట హిందూ ధర్మాన్ని బలంగా తీసుకెళ్ళగలిగే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చూస్తుందా ఎన్డీఏ? 100% మీరు అన్నట్టు దక్షిణ భారతదేశంలో ఆయన్ని యోగి అలా ఎట్లా ఉన్నాడో దక్షిణ భారతదేశం మోదీగా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. అంతేనా? అంతే. ఈజ్ ఎ ట్రబుల్ షూటర్. సౌత్ ఇండియా యోగి లేదా మోడీ అంతే. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎవరున్నారు సార్? ఒకప్పుడు కర్ణాటకలో ఏంటి పరిస్థితి, తమిళనాడులో, కేరళలో ఎక్కడికి వెళ్ళినా తమిళనాడులో ఒక లీడర్ కనపడ్డాడు కానీ అంత ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు. అన్నమలై రూపేణ వచ్చింది. సరే ఏదైనా కానీ భవిష్యత్తులో తమిళనాడు సరిహద్దు జిల్లాలు మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్తో మమేకమై ఉంటాయి. గెలుపోవటంలో 30-40 నియోజకవర్గాలు తెలుగు వాళ్ళు ఉంటారు. రేపు పవన్ కళ్యాణ్ గారు తిరిగితే కలిసి వచ్చే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో కుంకి ఏనుగుల కోసం వెళ్ళినా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎందుకు సోదర స్వాగతం పలికారు? ఇతనిలో ఉన్న దార్శనికత, ఇతనిలో ఉన్న రాజకీయం ఇది. కానీ ఒక విషయం మనం ఒప్పుకోవాలి సార్, ఆయన రాజకీయాలకు అతీతంగా కూడా కొన్ని చేస్తారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఆయన మెయింటైన్ చేసే సంబంధాల్లో తేడా రాదు. ఎప్పుడు రాదు. పార్టీలు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయాలు అంటాడు తప్ప, అంతే తప్పితే ఎప్పుడు కూడా కక్ష పెట్టుకోడు. ఆయన పాలసీ ప్రకారం వెళ్తాడు. రాష్ట్రాల భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసమే పరితపించే వ్యక్తిగా మన పవన్ కళ్యాణ్ గారు చూడవచ్చు.